సో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి నినాదం మేరకు జన భాగదారి గరిమా అభియాన్లో భాగంగా మనము లాస్ట్ ఒక వారం రోజుల పాటు ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి అధికారులంతా కూడా వెళ్ళి ఒక 7 వర్టికల్స్లో వాళ్ళకు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా మన రాష్ట్రం మొత్తంలో 5,000 ఈవెంట్లు జరిగితే కేవలం మన రంపచోడవరం డివిజన్లోనే మోర్ దాన్ 2,000 ఈవెంట్స్ చేయడం జరుగుతాం. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి అలాగే ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే రంపచోడవరం అనేది మనకి పోలవరం జిల్లా అనేది చాలా వన్ ఆఫ్ ద రిమోటెస్ట్ ఏరియాస్ ఉండేటటువంటి డిస్ట్రిక్ట్. సో అలాంటిది ఈ గ్రీవెన్సెస్కి మీరు వచ్చి మీ యొక్క సమస్యలు తెలియజేసుకోవాలంటే చాలా కష్టంగా కూడుకున్నటువంటి పని. మీరు ఆ రోజు ఉన్న పనులన్నీ కూడా ఆపేసుకుని గ్రీవెన్స్కి రావాల్సిన అవసరం ఉంటుంది. సో దీని గురించి వీటన్నిటిని ఆలోచించి మీకు ఉన్నటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో, లేకపోతే మీకు అర్హతకి తగ్గట్టుగా మీకు ఏవైతే డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఆధార్ కార్డ్ కరెక్షన్స్ కానీ ఏవైతే బెనిఫిట్స్ రావాలో వాటన్నిటిని చేర్చే విధంగా మనం ఈ జనభాగదారి కార్యక్రమం చేశాం. సో మోర్ దాన్ 2,000 పైగా మాకు గ్రీవెన్సెస్ కూడా వచ్చాయి. వీటిలో ఆల్మోస్ట్ 500-600 గ్రీవెన్సెస్ని మనం రెక్టిఫై కూడా చేయడం జరిగింది. మిగిలిన 1,000-1,500 ఏవైతే గ్రీవెన్సెస్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రియారిటీలో పెట్టుకొని చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా.